அருட்பெரும் ஜோதி அருட்பெரும் ஜோதி தனிப்பெரும் கருணை அருட்பெரும் ஜோதி எல்லாம் செயல்கூடும் என் ஆணையம்பலத்தே எல்லாம் வல்லாம் తనయే ఏతు. ఓకే, 51వ పద్యము. వాడుదల్ నీకియ మణిమండ్రిడయే ఆడుదల వల్ల అరుట్పెரும் జ్యోతి. ఇప్పుడు చిత్సభ, మనలో అందరిలో ఉండే ఆ చిత్సభలో చిజ్యోతి ఎప్పుడు ఆడుతూ ఉంటుంది అనమాట. దాన్నే మణిమండలం అంటాడు, చిత్సభనే మణిమండలం అంటాడు. ఆ చిత్సభ మణిమండలంలో ఏమరా అంటే ఎప్పటికీ దుఃఖం గాని కష్టం గాని ఏది ఉండదు అనమాట. ఇట్ ఈస్ వెరీ హ్యాపీ ప్లేస్. అట్లాగే ఎటువంటి కష్టము లేని ప్లేస్ అనమాట. అక్కడ మన చైతన్యము ఆడుతూ ఉంటుంది. ఆ చైతన్యాన్నే నటరాజుగా మనం సింబాలిక్ గా పెట్టుకోవడం అనమాట. అది ఎందుకు ఆడుతా ఉంది అంటే, మన జీవితము, ప్రతి ప్రాణి యొక్క జీవితము జరిగేది ఒక చైతన్యం వల్లనే జరుగుతూ ఉంటది అనమాట. అన్ని జీవుల యొక్క జీవితముల యొక్క చైతన్యమే నటనము, నాట్యము అనేది అనమాట. ఆ నాట్యాన్ని ఆయన ప్రతి జీవిలో నుండి చిత్సభ ద్వారా ఆయన ఆ నాట్యము చిత్శక్తి జరుగుతానే ఉంది. దాన్ని మగవాడగా నటరాజు అంటారు. ఆడ ఆమెగా చేసేవాళ్ళు కాళికాదేవి అట్లని అంటారనమాట. ఇది ఆ అరుట్పెரும் జ్యోతి దేవుడు ఎల్లప్పుడూ అన్ని ప్రాణుల్లో అన్ని వస్తువుల్లోనూ లోపల నుండి చైతన్య నటనమును చేయుచున్నాడు. ఇది మనము రంగస్థలంలో చేయి పలు విధమైన నాట్యం గాని నటన గాని కాదు. ఆత్మలకు పలు జన్మలను అనగా ఏకకణ జీవి నుండి మనిషి వరకు పలు జన్మల్ని కలిగించి ఆ మానవులకు జ్ఞానము కలుగునట్లు జీవితములనిచ్చి ఆ జ్ఞానం వలన అహంకారమును కర్మలను తొలగించుకొనుటకు శరీరంపై మమకారమును నశింపజేయుటకు. అంటే శరీరంపై మమకారం అనేది ఇక్కడ ఎట్లా అంటే సెల్ఫిష్నెస్. నేను బ్రతకాలి, నాతో పాటు నా భార్య బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, మిగతా వాళ్ళతో నాకు అక్కర్లేదు, అట్లానే ఒక దీన్ని నశింపజేయాలి అనమాట. శరీరము అంటే మనం సాధారణంగా వేరేగా అనుకుంటాం. మనకు వచ్చి అట్లే ముందున్న తరంలో ఉన్న వాళ్ళంతా ఈ శరీరం తుచ్చము, లోపల ఉండే ఆత్మే మేలైనది అట్లనే. అది కాదు ఇక్కడ శరీరం అంటే. ఆ శరీరం వచ్చి సెల్ఫిష్నెస్ తో కూడినది. మన కరణంలో ఎప్పుడు సెల్ఫిష్నెస్ ఉన్నంత వరకు ఆ శరీరంలో మనము సంతోషాన్ని చేకూర్చాలనే దానిపైన ఉంటాం. కాబట్టి అటువంటి సెల్ఫిష్నెస్ ని తొలగించుకునే దానికి పలు జన్మల్ని ఆయన ఇస్తాడు. దాన్ని బట్టి మనం కర్మలు చేస్తుంటాము. ఆ కర్మలకు తగిన ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆ ఫలితాలని మనము చేస్తూ ఉంటాం. ఇది మనము దాన్ని అనుభవించాలి. కాబట్టి అవి అన్ని జన్మల ద్వారా అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ శరీరంపై మమకారం నశింపజేయట అంటే మన సెల్ఫిష్నెస్ ని నశింపజేయట. తర్వాత దీనివల్ల ఏమరా అంటే ఆత్మలో పరిపక్వపడు స్థితిని తెచ్చి తుదకు తన అనుగ్రహం వలన సిద్ధి పొందు జీవితంను ఇచ్చుటకే మన చిత్సభయందు దేవుడు నటన కార్యక్రమం జరిపించుతున్నాడు. కాబట్టి జీవులు పొందు వరకు మన దేహంలో సృష్టి స్థితిలను పొందుతూ మన ఆత్మ ఉనికి బయట ప్రపంచమునకు తెలియనీయక అనుగ్రహం ఇచ్చుటకు పంచకృత్యములుగా అరుట్పెரும் జ్యోతి దైవము చేస్తూ ఉన్నది. అంటే ఏమి, మనకి ఇంకా మన యొక్క మమకారములు, మన సెల్ఫిష్నెస్ మిగిలిపోతా ఉంటది. దాన్ని బట్టి కర్మలు మిగిలిపోతా ఉంటది. ఈ మిగిలిన కర్మల ప్రకారము మనకు తిరిగి జన్మలు వస్తూ ఉంటాయి. ఆ జన్మలను బట్టి మనము కొద్ది కొద్దిగా మన క్యారెక్టర్ లో
నిజాన్ని గ్రహించి మంచిగా మారేదానికి తగిన ఒక పరిశ్రమని మనం చేస్తూ ఉంటే అప్పుడు ఆ తర్వాత ఆయన మనకు సుఖాన్ని ఏ రకంగా ఇస్తాడు, మన దేహాన్ని అమరత్వంగా చేసే పరిస్థితిని మనకు ఆ థాట్ ని తెస్తాడు. ఫస్ట్ అరే ఇట్లా ఉందా, ఎందుకు చనిపోవాలా అట్లని ఒక్కొక్కరు కూడా క్వశ్చన్ చేసుకుంటారు. రాను ఎందుకు ఈ మరి పుడతాము, ఏదో ఉంటాము, కష్ట సుఖాలు అనుభవిస్తాము, తర్వాత ఒక రోజుకి మనకు ఇది వస్తుంది అనమాట, అంటే ఓల్డ్ ఏజ్ వస్తుంది. ఆ ఓల్డ్ ఏజ్ ని బట్టి మనము ఒక రోజు తర్వాత చనిపోతా ఉంటాం. ఇది ఎందుకు జరగాలి అట్లనే క్వశ్చన్ వాళ్ళలో ఉదయం అవుతుంది అనమాట. అటువంటి ఇది పరిస్థితిని దేవుడు తెస్తున్నాడు. అంతవరకు ఈ జన్మలు ఇస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ జన్మల్లో మనం పలు కష్టాలు కూడా అనుభవిస్తున్నాము. ఎందుకు జన్మల్లోనే ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ గా మనం ఎన్ని జన్మలు పొందినా కష్టం అనేది లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? అదే సన్మార్గంలో నడవాలి. సన్మార్గంలో నడుస్తూ ఉంటే మనకు ఆటోమేటిక్ గా మనం పుట్టి బతికేటప్పుడు ఈ ఇహలోకంలో మనకు ఎటువంటి కష్టాలు లేకుండా చేసుకుంటూ జ్ఞానాన్ని పెంపొందించుకుని జ్ఞానం బాగా పెంపొందినాక మనకు అమరత్వ జీవితాన్ని ఆయన ఆటోమేటిక్ గా ఇస్తాడు. ఇది ఆయన చిత్సభల్లో నాట్యం. ఆ చిత్సభ ఎటువంటిది అంటే కళంకం లేనిది. అక్కడ ఎటువంటి అలసట ఉండదు. ఆ రకంగా ఉండి ఆయన జరిపించున్న ఈ దీనిపైన అంటే ఏమరంటే పంచకృత్యాలు జరిపిస్తున్నాడు ఆయన. ఆ పంచకృత్యాల్లో మన జీవితాలంతా మొత్తం ఆయన నోట్ చేస్తున్నాడు. ఆయనే దాన్ని అనుభవిస్తున్నాడు. మనం అనుకుంటాం మనం సపరేట్ అనేసి. ఇప్పుడు అన్ని కూడా మనము, నేను మాట్లాడేది మీరు వినేది అంతా కూడా ఆయన యొక్క అనుభవము. ఈ రకంగా మన థాట్స్ రావాలి. ఈ చిత్సభ పైన జ్యోతిరామలింగ స్వామి వారు మణిమండలం అని చెప్పి ఉన్నారు. ఈ చిత్సభనే మణిమండలం. ఈ చిత్సభ ఎట్టి కళంకము లేక స్వయం ప్రకాశమై వెలవారుచున్నది. మానవుడు దైవ అనుగ్రహమును పూర్తిగా పొందినప్పుడు అవినాశి వెలుగొందును. అట్లు అవినాశిగా అమరత్వమును పొందుటయే వాడుదల నీకి అని స్వామి గారు నిడివి ఉన్నారు. మానవునికి అర్ధకామ్య ప్రాపంచిక ఆశలను పూర్తిగా విడనాడిన మోక్షం అన్న విషయంలో వాటిని వదిలి మనము భూలోకమున నివసించజాలము. మానవునికి అర్ధకామ్య ప్రాపంచిక ఆశలను పూర్తిగా విడనాడిన మోక్షము అన్న విషయంలో వాటిని వదిలి మనము భూలోకమున నివసించ అంటే వేరే లోకానికి మనం పోయే ఇది అని కావున దైవ అనుగ్రహమును చిత్సభయందు పొందుతూ ప్రేమమయ జీవితమును అర్షడ్ వర్గ రాగద్వేష రహిత జీవితమును సన్మార్గమున మనము గడుపుచున్న ఎడల ఆ దేవదేవుడు మనకంతా అవినాశ జీవితమును ఇక్కడే ఇవ్వగలడు. భూమి మీదనే మనకు అన్ని రకములుగా సేఫ్తో మనకు అన్ని రకముల మంచిని, సంతోషాన్ని ఆయన మనకు ఇవ్వగలుగుతాడు. మనం ఎక్కడో పోవాల్సిన పని లేదు అంటాడు. ఇక్కడి నుండే మన అమరత్వాన్ని సాధించవచ్చు. పరత్త ఇగత్తే పెట్టు అంటాడు ఆయన. పరంలో ఉన్న సుఖాన్ని ఇహంలోనే తీసుకుని నువ్వు అవినాశి అయి అమరత్వ జీవితమును గడపవచ్చును. ఇప్పుడు మన వల్లలారు గారు ఎక్కడ ఉన్నారో ఇక్కడే ఉన్నారు, మనతో పాటు ఉన్నాడు ఆయన. ఆయన ఎక్కడా పోలా. లేకపోతే ఆయన కావలసినప్పుడు అవన్నీ వేరేగా వస్తుంది. ఒక్కొక్కటి స్వర్ణ శరీరము, జ్ఞాన దేహము ఇవన్నీ ఉన్నాయి కదా. జ్ఞాన దేహస్థుడు ఎక్కడా ఉండగలడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన కనిపించగలడు. అటువంటి శరీరాన్ని ఆయన పొందాడు కాబట్టి మనకు కనిపించలేదు కాబట్టి ఆయన లేడు అటనేసి అనుకునేదానికి లేదు. అది అర్థమైందండి. నెక్స్ట్ పోదామా. நாடக திருச்செயல் நவிற்றிடும் ஒரு பேர் ఆడగ పొదు ఒళిర్ అరుట్పెரும் జ్యోతి. చిత్సభ అనే పేరు ఉన్నా కూడా ఆ చిత్సభ చాలా పెద్దది. దానినే వள்ளలార్ గారు పేరు ఆడగ పొదు అని అంటున్నారు అనమాట. పేరు ఆడగ పొదు అని ఈ చితాకాశం మనపై ఆకాశం అంతా విశాలమైనదిగా కూడా చెప్పుచున్నారు. ఏమనంటే
అరుట్పెரும் జ్యోతి అండంలో ఆయనకు మించిన పెద్ద ఇది లేదనమాట. అట్లాగే చిత్రూపంగా ప్రతి జీవరాశిలోనూ దానికన్నా చిన్న రూపం లేదు. ఈ విశ్వము, ఈ ఆకాశము, ఇవంతా కూడా అరుట్పెரும் జ్యోతి కన్నా అంటే ఆయన విచ్చలవిడిగా ఆయన ఉండేదానికి తగినంత విశాలంగా ఉంది. అప్పాలు కప్పాలంటే ఇంకా పైన 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 అంటాడు. అదే రకంగా చిత్రూపానికి మన యొక్క చిత్రంబరం ఇక్కడ మనకుండే చిత్సభ అంత పెద్దదిగాను ఉన్నది అంటాడు. పెద్ద రూపానికి అండము, చిన్న రూపానికి పిండము, ఇది సరిపోతుంది అంటాడు ఆయన. ఈ చితాకాశం మన ఆకాశం అంత విశాలమైనదిగా కూడా చెప్పుచున్నారు. ఈ చిత్సభ బంగారు వన్నెతో మెరిసిపోవచ్చునగత. ఇందులోనే అనగా బంగారు వన్నెతో ఉన్న చిత్సభ యందు పెద్ద రంగస్థలమున అరుట్పెரும் జ్యోతి నటనమాడుచున్నాడు. అది ఎందుకైనా తాను అట్లు నాట్యమును బహిరంగపరచకుండా మనకు పక్వగతిని తెప్పించుటకే అట్లు చేయుచున్నాడు. మనకేమరా అంటే ఆయన నటన మాడుతూ ఉంటాడంటే ఏడే ఎవరికి కనిపించలేదే అంటాము. ఇవన్నీ ఏమనంటే లోపల తపో జ్ఞానంతో చూస్తే తప్ప ఇటువంటివంతా బయటపడదు, తెలియదు. తపస్సుతో ఇవన్నీ తెలిసి చూసిన వాళ్లే ఇవన్నీ రాసిపెట్టుంటారు. ఇప్పుడు మన గురువు గారు అన్నట్టు ఆ తపస్సుతో కూడా పైన ఇంద్రియ కారణములతో చూసి రాస్తే అవి ఫుల్ కరెక్ట్ గా ఉండదు. ఆత్మజ్ఞానంతోనే, ఆత్మభక్తితోనే అవన్నీ కనుక్కొనాలి. అట్లా కనుక్కొని చేస్తే తప్ప మనకు లోపలి అసలు విషయాలు, లోపలి నాడులు ఇవన్నీ కూడా మనకు కనిపించవు, తెలియదు. ఈ రకంగా అది ఎందుకన్నా తాను అట్లు నాట్యమాడు బహిరంగపరచకుండా మన పక్వగతిని తెప్పించుటకే అట్లు చేయుచున్నాడు. తాను వేరు దైవం వేరు అను భావముతో ఉన్న మనిషిని తానే దైవమని తెలుసుకుని ఎల్లప్పుడూ సంతోషంతో అమరత్వం పొందు నిమిత్తమై అట్లు చేయుచున్నాడు. ఆయన ఎందుకు నాట్యమాడుచున్నాడంటే ఇదే కారణము. నేను వేరే, నా దేహం వేరే, నా మనస్సు వేరే. దేవుడు నాలో నిండి ఉన్నాడు అట్లని మాత్రమే అనుకునే వాళ్ళకి దేవుడు నిండి ఉండేది కాదురా. దేవుడే నీవే దేవుడుగా లోపల నీవే ఉన్నావు. మొత్తము నీదే. ఏది ఇంద్రియము నీదే, కరణము నీదే, ప్రాణము నీదే, ఆత్మయు నీదే. అట్లనే భావన వాడికి వచ్చేంత వరకు ఆయన మనకు లోపల ఉండి ఇన్ని రకముల జన్మల్ని మనకి, ఇన్ని రకముల జీవితాలని ఆయన ఇస్తూ ఉంటాడు. ఈ జీవితముల యొక్క ప్రభావం వలన, ఆ ఎక్స్పీరియన్స్ల వల్ల మనము కొద్దిగా జ్ఞానాన్ని పొంది అది ఏ జన్మలో మనము ఫుల్ఫిల్ గా ఆ జ్ఞానమును పొందగలమో మనకే తెలియదు. అట్లా పొందినప్పుడు ఆ డిస్టింక్షన్ మార్క్స్ మనకు వచ్చిన రోజు మనము అమరత్వాన్ని పొందేది మనకు ఆయనే తెలియపరుస్తాడు. తగిన గురువులు నువ్వు వద్దన్నా వస్తారు, నీ దగ్గరికి వాళ్లే వస్తారు, లేదా ఆయనే గురువుగా ఉండి కూడా వస్తాడు. కాబట్టి మనం ఏమరంటే మనం చేయాల్సిందంతా ఏమరాయిన చిత్సభ అంటాడంటే ఉండే నిజం అదే. స్వామి యొక్క టోటల్ ఇది కంప్లీట్ గా తిరిగేది ఆ చిత్సభ నుండి తిరుగుతుంది. ఆయన అమరత్వం పొందినది కూడా చిత్సభ ద్వారానే పొందినాడు. కాబట్టి ఆయన గట్టిగా దాన్నే పట్టుకోండి అంటాడు. నీలో భృకుటి మధ్య నటనమాడు ఆ జ్యోతిని నువ్వు ఎల్లప్పుడు కళ్ళు మూసుకుంటే అది నీకు కనిపించేటట్టు చూసుకో. అదే ఫస్ట్ నువ్వు చేయాల్సిన కార్యక్రమము. కళ్ళు మూస్తే ఒక పాట కూడా ఉందన్నమాట. కళ్ళు మూస్తే నీకు లోపల టక్కని ఆ జ్యోతి కనిపించాలి. ఆ రకంగా నీ భావన ఉండాలి అంటాడు. ఆ రకంగా మనము చేసుకున్న రోజు మనం ధన్యులం అనమాట. తర్వాత கற்பனை முழுவதும் கடந்து ஒளி தருவோர் అర్పుద శీర్షభై అరుట్పెரும் జ్యోతి. ఇక్కడ ఆయన చెప్పిన భక్తి గాని ఆయన ఇది గాని అన్ని కూడా కల్పనకు అతీతమైనది, కల్పనలు కాదు.
ఆ జ్యోతినే ఆయన పట్టుకున్నాడు గాని వేరే విధమైన దేవుళ్ళని ఇట్లుంటారు అట్లుంటారు ఈ రకంగా మన చేతులు కాళ్ళు ఉన్న దేవుడు అట్లనేసి ఆయన చెప్పలేదు. ఎక్కడ మనలో ప్రాణంగా చైతన్యంగా ఉండే అదే దేవుడు, దానిపైన ఇంక దేవుడు లేడు. అట్లనే ఒక ఫస్ట్ ఆ దీనికి వచ్చేయాలి మనం. అదే చాలా కష్టమైన పని. మనము దైవాన్ని కల్పనాభావములతో పలు అలంకారము చేసి వాటిని తగిన రీతి పూజా విధానములకై కైగొనుచున్నాము. దైవము ఎట్లున్నది అని ఎవరు చెప్పలేకపోతున్నారు. పలు దైవములను దైవ లీలలను చదివి విని ఏదో ఒక రూపమున దైవమును కొలిచి తృప్తి పడుచున్నాము. ఏదో ఒక కథలాగా ఒక చెప్పించుకొని విని లేదా చదివి ఇదే దేవుని ఇది అట్లనేసి మనం తృప్తిపడుచున్నాము. మనమే దైవం యొక్క ఏకదేశం అని నిజాన్ని గ్రహించలేకపోతున్నాము. ప్రతి జీవిలోనూ ఆ దైవము ఉన్నందువలన అది ఆయా జీవి స్వభావ సిద్ధముగా బ్రతుకుచున్నది. అందులోని దైవం బయట వెళ్లిన రోజు అవి చైతన్యం లేక చనిపోచున్నది. ఈ నిజమును మనము గ్రహించక దైవము మనల్ని బాహ్యము నుండి పుట్టించి పెంచి ఆడించుచున్నదని అనుకునుచున్నాము. కానీ దైవం బాహ్యమున లేదు. మనం కూడా ఇప్పుడు దేవుడు అంటే గప్పని గుడిపోతాము. ఏ గుళ్ళోనూ ఆయన దేవుడు ఉన్నట్టు మనము అనుకోరాదు. దేవుడు అయితే వల్లలారు గారే నువ్వు శిలా విగ్రహాన్ని మొక్కు అన్నాడు. ఎందుకురా అంటే ఆ భక్తి భావం ఏర్పరచుకునేదానికే శిలా విగ్రహాన్ని మొక్కమన్నాడు. కానీ ఆ శిలా విగ్రహంలో దేవుడు ఉన్నాడు అట్లని ఆయన ఎక్కడా చెప్పలేదు. మనం ఏదంటే ఒక భక్తి భావన పెంపొందించుకోవాలా. దానికి కారణంగా ఏదైనా ఒక వస్తువు ఉండాలి. ఆ వస్తువుగానే నువ్వు దాన్ని భావించాలి. గాని దేవుడు అందులోనే ఇమిడి ఉన్నాడు అట్లని ఒక భ్రమతోనే మనం పూజలు చేస్తున్నాము, గుళ్ళకి వెళ్తున్నాము. మనకేమరంటే ఒక ఎక్సర్సైజ్, మనకేమరంటే అలవాటు అనేది ఒకటి ఏర్పడాలి. దేవుణ్ణి మొక్కే అలవాటు అనేది ఒకటి ఏర్పడాలి. కాబట్టి నువ్వు గుడికి పోయి శిలాప్రతిమను మొక్కు అన్నాడు. కానీ ఆ శిలాప్రతిమలో దేవుడు ఉన్నాడు అటనే స్థితిని తెచ్చుకోవద్దు. ఇప్పుడు మనకు పంచనీతుల కథలంతా ఉన్నాయన్నమాట. నక్క కుక్క అన్ని మాట్లాడింది, ఏనుగు మాట్లాడింది, చిరుత మాట్లాడింది, పులి మాట్లాడింది అనేసి ఇవన్నీ చిన్నప్పుడు మనం చదివి ఉంటాం అనమాట. అవన్నీ మనకు అర్థమయ్యే దానికోసం చెప్పబడిన కథలు. నిజంగా అవి మాట్లాడతాయా? ఏది మాట్లాడదు. ఏ జీవరాశి మాట్లాడదు, మనిషి తప్ప. కాబట్టి అవన్నీ మాట్లాడినట్టు ఎందుకు చెప్పినారు? మనం పిల్లలుగా ఉన్నప్పుడు ఏం చేస్తాము? మన పిల్లలు కూడా అర్రే ఏనుగు ఇట్లా చెప్పిందిరా, ఇట్లా నక్క ఇట్లా అనిందిరా, కొంగ ఇట్లా చెప్పిందిరా అనేసి మాట్లాడుకుంటాం. అదే ఆ పిల్లవాడు 5వ తరగతికి వచ్చే లోపల అవన్నీ మనకు అర్థమయ్యేదని చెప్పినారు, వేరే కాదు. అట్లనే ఒక భావనకు వస్తాడు. కానీ గుళ్ళల్లో పోయి దేవుణ్ణి పూజించే వాళ్ళంతా ఇంకా మారకుండా అట్లే ఉన్నాము. దేవుడు గుళ్ళోనే ఉన్నాడు. అది శిలాప్రతిమ అనేది మాత్రం మనకి ఎప్పుడూ రాదు. దాంట్లో ఎవరంటే ఎన్నో మహత్యాలు ఉన్నాయి, దాంట్లో అది ఉంది ఇది ఉంది. ఎందుకంటే అట్లా చెప్పుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు, దాన్ని వింటా ఉంటాం మనము. ఆ దీనికి అలవాటు అయిపోయినాము కాబట్టి శిలాప్రతిమను చూసి నువ్వు మొక్కు అనేదానికి యు గెట్ అన్ ఎక్సర్సైజ్. భక్తి చూపించేదానికి ఒక ఎక్సర్సైజ్ గా తీసుకోన్నాడు స్వామి. అంతేగాని దేవుడు అక్కడ లేదురా, నీలో ఉన్నాడు. నీలో దేవుడు ఉన్నదాని వల్లనే నువ్వు ఆ గుడికి వెళ్తున్నావు. నీకు అది లేకపోతే నువ్వేం చేస్తావు? శవంగా పడిపోతారు ఎవరు గాని. పడిపోయినప్పుడు ఏ దేవుడు ఏమి, శివాలయం అయితే ఏమి, వైష్ణవాలయం అయితే ఏమి, ఇంకొక ఆలయం అయితే ఏమి, ఎక్కడికి పోలేవు కదా. అటువంటిప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడో ఆ గుళ్ళోనే ఉన్నాడు, నీలో ఉన్నాడు. నీలో ఉన్న దేవుణ్ణి నువ్వు గుర్తు తెచ్చుకో. అట్లనేది స్వామి యొక్క టోటల్ కంటెంట్ మొత్తం కంప్లీట్ గా ఇదే అన్నమాట. అయినా మనము చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది కాబట్టి దాన్ని
మన మనస్సు నుండి తొలగించలేకపోతున్నాము. ఇది నిజం. కాబట్టి ఈ నిజమును మనం గ్రహించక దైవము మనల్ని బాహ్యం నుండి పుట్టించి పెంచి ఆడించుచున్నదని అనుకొనుచున్నాము. కానీ దైవం బాహ్యమున లేదు. ప్రతి జీవిలోను వస్తువులోను లోపలే ఉన్నది. కానీ మనము క్షేత్రాత్మకతల్లో మాత్రమే దైవం ఉన్నట్లు భావించి దాని లీలకు అబ్బురబడి ఆ మహత్యమును కొనియాడి దైవమును మొక్కుచున్నాము. మహత్యము అని చెప్తే గాని ఏ దేవుణ్ణి గాని గురువును గాని ఏ క్షేత్రాన్ని గాని మనం పోయి కొలవము. అవునా? అది మాత్రం ఇది చేసుకుంది. ఫలానా గుడికి పోయినా నాకు ఇది వచ్చింది, నా రోగం నయమైంది, నాకు బిడ్డ పుట్టింది, నా ఇది అట్లా అనేసి ఇన్ని రకాలుగా మనము అనుకుంటాం. ఎందుకంటే ఆ గుడి గాని లేదా ఆ గురువు నాకు ఆశీర్వదించినాడు, ఆ గురువు చెప్పిన దారిలో నేను పోయినాను, నాకు అన్నీ మంచి జరుగుతూ ఉంది అంటే ఏదైనా ఒక ఈ రకమైన అద్భుతాలు ఉంటే తప్ప మనం భక్తిని కూడా మనం ప్రదర్శించము. భక్తిని కూడా మనము తీసుకోము, భక్తిగా కూడా ఉండము అన్నమాట. ఎంత లెవెల్కు మనం తగ్గిపోయినాము. యాక్చువల్గా లోపల ఉండే దైవాన్ని నువ్వు గుర్తించేదానికి మొదలుపెట్టు అంటాడు. కాబట్టి మనలో ఉన్న దైవము ప్రాణమే అని మీరు మొదట అనుకోవాలి అంటాడు. ఫస్ట్ ఇట్టి దైవము నాలో ఉన్న ప్రాణమే కற்பனை ముழுவதும் கடந்து ஒளி தருமோர் అర్పుద చిత్సభ. అది నా చిత్సభ అంటే నా లోపలనే ఉంది, నన్ను ఆడిస్తున్నది, నా యొక్క సుఖానికి సంతోషానికి అదే కారణము అనేది మనము బాగా నాటుకోవాలి మనలో. దాన్ని అప్పుడు చూసేదానికి మనం ట్రై చేయాల. చూసి దానికి కొన్ని కండిషన్స్ చెప్పుండారు కదా, ఆ రకంగా తప్ప దాన్ని చూడలేము. అది చూసేది ఎట్లా అనేసి దానికి తగిన ఎక్సర్సైజ్ చేయాలా. చూసి మన ప్రాణాన్ని మన దీన్ని మనమే చూసిన ఎడలా తర్వాత మనలోని దైవము దైవ శక్తి కూడా మనకు తెలియపరచబడుతుంది. ఇది కల్పన అనేదే లేదనమాట. ఈ విషయం ఇంతవరకు నేను చెప్పింది కల్పన అనేది దేవుడిని గురించిన కల్పన కాదు. దేవుడికి చేతులు కాళ్ళు దిగ్విజయ యాత్రలు ఇవన్నీ కూడా దేవుడు చేయడు. కరవాలం పట్టుకుని వాళ్ళని వీళ్ళని చంపి అన్ని చేసేయాలా, రాజాదిరాజుగా తాను ఉన్నట్టు నిరూపించుకోవాలా అనేది దేవుడికి లేదు. ఆయన యొక్క టోటల్ సూత్రమే దయా, ధర్మము, దయా ఇట్లాంటివి అన్నమాట. ఇట్టి స్థలాన్ని ఇది ఉండేది ఎక్కడ అంటే మనలోనే, చిత్సభలోనే ఆయన నివాస స్థలము. ఆయన నివాస స్థలము అదే మన నివాస స్థలము. అట్లనేది మనము కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుని ఆ లెవెల్కి మన మనసును తెచ్చుకోవాలి. అప్పటికి గాని వள்ளలారి యొక్క భక్తి ఇది మనకు అర్థం కాదు. ஈன்ற நற்றாயினும் பெரும் దయవాం ఆంధ్ర శిర్సభైల్ అరుపెరుం జ్యోతి. మనల్ని కని పెంచిన తల్లి కన్నా దయ ఎక్కువ కలిగినదంట దేవుడు. ఎట్లా అంటే ఇంట్లో ఏదో పిల్లోళ్ళు తిని అనేసి కొంత మురుగులు అవి చేస్తారనుకోండి, ఊరికి మనం 2 సార్లు 3 సార్లు 4 5 సార్లు ఇస్తారు ఇంట్లో. అదే పనిగా మనం కానీ కూర్చొని తిన్నా ఎన్నిసార్లు నీకు చెప్పారా అంటాడు. ప్రతి విషయాన్ని ఒక లెవెల్లో ఒక లిమిట్లో వాళ్ళు అనుకున్న పరిధిలో మనం ఉంటే తల్లి కూడా మనతో సంతోషంగా ప్రేమగా ఉంటుంది. కానీ అడుకడుకు మనం చెత్తాయిస్తే తల్లికి కూడా కొద్దిగా రోతగా ఉంటుంది. కానీ దైవానికి ఆ రోత లేదు అట్లని అంటాడు అన్నమాట. ఎట్లా అంటే మనము చిన్నప్పటి నుండి స్వామి నాకు ఈరోజు స్కూల్ లీవ్ కావాలా అనేది కూడా దేవుడిని వేడుకుంటాం అనమాట చిన్న బిడ్డగా ఉన్నప్పుడు. అట్లాగే 5వ తరగతి పాస్ కావాలా, 10th పాస్ కావాలా, ఇంటర్ పాస్ కావాలా, ఈ రకంగా ఒక్కొక్క పరీక్ష టైంలోనూ వేడుకుంటాము. ఇవైనాక ఒక ఫైనల్ స్టేజ్ డిగ్రీ అయినాక నాకు దేవుడా నాకు ఉద్యోగం కావాలా, అది అయినాక నాకు మంచి భార్య కావాలా,
నాకు పిల్లలు పుట్టాలా, ఇట్లని ఇన్ని కోరికలు వరుసగా దేవుడి దగ్గర పెడుతూనే ఉంటాము. కోరిక లేని ఇది అనేది లేనే లేదు, మనకు రోజు అనేది లేదు. మన జీవితంలో ఆ కోరిక కోరుతానే ఉంటాము. ఇన్ని కోరికలు కూడా ఆయన మనల్ని కొద్దిగా కూడా ఏమరా వీడితో అన్నట్టు ఒక రకంగా ఇది చేసుకునేది ఏం లేదనమాట. ప్రేమతోనే దేవుడు అన్ని వింటా ఉంటాడు. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏమరా అంటే, దేవుని దయ ఎటువంటిదిరా అంటే, కన్న తల్లిని మించిన దయ కలిగిన వాడు దైవము. ఏదో ఒక ఇది అంటే శత్రుత్వం పెరిగి ఒక చోట ఒకరినొకరు పొడుచుకుని చంపుతారు అనుకోండి. చంపినప్పుడు దాంతో వాడికి ఎండ్ అవుతుంది మ్యాటర్. కానీ దేవుడు ఏం చేస్తాడు, నెక్స్ట్ ఇంకో జన్మనిస్తాడు. ఎంత దయ ఉంటే దాంతో వాడిని చంపేసి పోయినాడు పోడరా వాడు ఎదవ పోతే పోనని వదిలేయాలి. ఆయన తిరిగి వాడికి ఇంకో జన్మిస్తాడు. ఆ రకంగా అనుకున్నప్పుడు మనం పురాణాల్లో కూడా విలన్స్ చంపినారు కదా రాక్షసులోనే, వాళ్ళంతా కూడా తిరిగి పుట్టుండాల. ఇప్పుడు కూడా ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు, గాంధీ పుట్టుండాల, ఎక్కడ పుట్టినాడు తెల్లా, ఇంకొకరు పుట్టుండాల, ఎక్కడ ఏమైనా తెలియదు. ఈ రకంగా దీనికి సమాధానం ఏమనుకోవాలంటే, మనము ఇటువంటి ప్రపంచాలు ఈ విశ్వంలో దండిగా ఉన్నాయి. ఎవరెవరి దీన్ని పరిస్థితిని బట్టి, క్యారెక్టర్ని బట్టి, వాళ్ళ యొక్క అంటే పడిన కష్టాలను బట్టి, వాళ్ళ యొక్క దైవము భక్తిని బట్టి, దీనికన్నా మంచి ఇప్పుడు భూమి రెండు ఈక్వల్ గా ఉండే ఇది, కష్ట సుఖాలు ఈక్వల్ గా ఉండే గ్రహము. కొన్ని గ్రహాలు కష్టాలే ఎక్కువగా ఉండొచ్చు, కొన్ని గ్రహాలు సుఖం ఎక్కువగా ఉండొచ్చు. అదే కదా మన పురాణాల్లో కూడా ఏమంటే, రాక్షసులు ఎక్కువగా ఉండే గ్రహాలు తిండి కూడా లేకుండా ఒకరినొకరు కొట్టుకుంటా ఉంటారు అంటాడు. అదే అమృతం తాగి హాయిగా ఉన్నారు దేవతలు అంటారు. ఇవన్నీ ఏమరా ఒక కల్పనలో చెప్పినా కూడా ఆయా గ్రహాల్లో డిఫరెంట్ గా జీవితాలు ఉంటుంది. సుఖమయ జీవితాలు భూమి కన్నా ఉండే ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. అట్లా వాళ్ళు ఇక్కడ అంత పుణ్యాత్ములో గాని పాపాత్ములు గాని వేరే వేరే గ్రహాలలో వాళ్ళు పుట్టుండొచ్చు. దాని మీద ఎవరు దాని మీద ఇది చేయలేదు, ఇంకా అటువంటి రీసెర్చెస్ చేయలేదు. కాబట్టి మనం దాని గురించి పెద్దగా మనకు తెలియదు. కానీ ఇక్కడ ఎవరంటే, ఈంద్ర నట్రాయణం పెరుందయవాల్ ఆంధ్ర శిర్సవేల్ అర్ప. ఈ చిత్సవా దేవుడు తల్లి కన్నా దయామయుడైన వాడు. కాబట్టి మనము మన కోరికల్ని అంటే న్యాయమైన కోరిక, సన్మార్గంలో నడుస్తూ న్యాయమైన కోరికల్ని ఆయన ముందు ఉంచినామంటే ఆటోమేటిక్ గా ఆయన అన్ని మనకు సమకూరుస్తాడు. ఇక్కడ కూడా మన సంతోషంగా ఉండేది కావలసిన అన్ని విషయాల్ని ఆయన చూసుకుంటాడు అంటాడు. తర్వాత இன்புறு நான் உள்ளத்தில் ఎన్నియాంగ్ అన్బుర తరుం సభై అరుపెరుంజోది. ఇక్కడ మనం ఎన్నో కోరికలు కోరుతాము. ఆ కోరికల్లో అన్ని మంచి కోరికలుగా ఉండవు. ఫస్ట్ అంటే ఇతరులకు ఎటువంటి ఇబ్బంది లేని కోరికలుగా ఉండాలి. అటువంటిది అన్ని కోరికలు అటువంటిదిగా ఉండదు. కొన్ని ఉంటుంది, నాకు ఉద్యోగం రావాలని మనం అడుగుతాం అనుకోండి, దానివల్ల ఇతరులకు ఇబ్బంది ఏం లేదు. ఎదుటోడి ఆస్తి నాకు రావాలనుకున్నప్పుడు అది ఇబ్బంది అన్నమాట. ఇట్లా నేను సంతోషంగా అడిగిన ప్రతిదాన్ని నాకు సమకూర్చినావు ఓ దేవదేవ అంటాడు. ఇక్కడ ఈ రకంగా మనం కోరుకున్నా కూడా మనకు కావాల్సింది ఆ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అదే సన్మార్గంలో ఉండే ప్రత్యేకత. మనం సన్మార్గంలో ఉండి మనం ఏది అడిగినా మనకు కావాల్సినంతా కూడా ఆయన ఇచ్చేదానికి రెడీగా ఉన్నాడు. అయితే ఇచ్చే ముందు సెడి ఎరుతే అంటాడు. సెడి ఎరుతే అంటే మన కర్మలు ఉన్నాయి కదా కొన్ని, అవి అడ్డొస్తాయి. ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి పోతాము, పోయి కూర్చుంటాము, ఏమంటే జ్వరము లేదా కడుపు నొప్పి అంటాము. వాళ్ళు టోకన్ ఇచ్చి కూర్చోబెడతారు. ఈ లోపల ఒకడు యాక్సిడెంట్ అయిపోయి బ్లడ్ కారుతా ఒకడు పరిగెత్తా వస్తాడు అనమాట. అంటే వాడిని మోసుకొస్తారు. మనల్ని కూర్చోబెట్టి ఇంకా కూడా వెయిట్ చేయించి వాళ్ళని అటెండ్ చేస్తారు. కారణం ఏమి? ఆ అర్జెన్సీని బట్టి. ఇప్పుడు ఇక్కడ మనకు కూడా ఏమరా అంటే, మనం కానీ మంచి దీంట్లో ఉన్నప్పుడు కొన్ని మనకు ఇమ్మీడియట్ గా జరగదు కొన్ని పనులు.
మనం ఏమరా అంటే ఓపిక నశించిపోతుంది మనకు. మనం ఏమనుకుంటాము, అర్రే దేవుణ్ణి ఎంత కోరినా కూడా నాకు ఇవ్వలేదు అంటాము. కానీ మధ్యలో నీ యొక్క కర్మ ఫలము దాన్ని అడ్డగించుకుంటా ఉంటాయి. ఆ కర్మ ఫలాన్ని తొలగించాలి ఆయన. ఆ తొలగించే పనుల్లో ఆయన ఉన్నప్పుడు, ఎందుకంటే ఆ కర్మ ఫలం వల్ల నువ్వు ఎక్కువ బాధ కూడా చెందకూడదు అనమాట. ఎటువంటి నష్టము నీకు కలగకూడదు. దాన్ని ఆయన పోగొట్టి తర్వాత నీకు నిజమైన నువ్వు కోరుకున్న ఫలాన్ని ఇవ్వాలి. కాబట్టి అవి కొన్ని లేట్ కావచ్చు. కానీ మనం ఏమంటాము, ఏముంది ఆ దేవుడు సరిగా లేదు, నాకేం చేయలే, కాబట్టి నేను దేవుడిని మార్చేస్తానంటారు. ఇప్పుడు జరిగేది అవే. ఈ గుళ్ళో పోయిన ఏదో ఒకటి కోరుకున్నా, ఈ గుళ్ళో నాకు కాల, ఆ గుడికి పోతే అయ్యింది. అందువల్లే కదా డిఫరెంట్ టైప్ ఆఫ్ గుళ్ళల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ జనాలు పోతా ఉంటారు. కొందరు మామూలుగా పోతారు, అన్ని చోట్ల చూద్దామనే దీంట్లో పోతారు, అది వేరే పక్వం అనమాట. ఈ రకంగా మనం ఏమరా అంటే మన సంతోషానికి మనం ఏమి కోరుకుంటే అది ఇచ్చేదానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆ రెడీగా ఉండేదానికి మనము దాన్ని పొందేదానికి రెడీగా ఉన్నామా, అది ఆలోచించుకోవాలి. మనం ఆయన మొదటి నుండి చెప్పేది ఎవరంటే నీ ఫౌండేషన్ సన్మార్గంగానే ఉండాలి. నీ ఫౌండేషన్ సన్మార్గంగా ఉంటే నువ్వు కోరేది ఏదైనా కానీ నేను ఇస్తాను. ఒక చోట స్వామి అంటాడు, మనకు జ్యోతిరామయ్య స్వామి, నీకేమరా కావాలా, నువ్వేం దేవేంద్రుడుగా కావాలన్నా, రుద్రుడుగా కావాలన్నా, మహావిష్ణు కావాలన్నా, బ్రహ్మగా కావాలన్నా, నీకు ఏ ఉద్యోగం కావాలా అంటాడు. అంటే అది మనల్ని చూసి అడుగుతాడు ఆయన. నీకు ఏ ఇది కావాలా, ఏ పదవి నీకు దైవ పదవిలో కావాలా చెప్పు. రెడీగా ఉన్నాడు దేవుడు అంటాడు. నేను ఇప్పిస్తాను అంటాడు. కానీ ఆయన ఇప్పించే పరిస్థితికి మనము అంత పైకి ఎదగాలనా వద్దా? అది ఎదిగినప్పుడే అది యాక్చువల్గా జరుగుతుంది. అంటే ఎంత ఈజీ చూడండి. దేవేంద్ర పదవి కావాలన్నా, మహావిష్ణు పదవి కావాలన్నా, రుద్రుని పదవి కావాలన్నా నీకు అట్లని చేస్తే అవన్నీ ఆ పదవులు కావాలా అనుకున్న వాళ్ళు ఎంత దూరం వాళ్ళు ఎదగాలి. మనం ఇంకా మన లోపల ఉండే హీనత్వాన్ని అవి ఇంకా పోగొట్టుకోలేకుండా ఉన్నాం కదా. సెల్ఫిష్నెస్ ఎక్కువగా ఉంది కదా మనకు. మనం ఎక్కడ ఎదగగలము? మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కానీ అవన్నీ లేకుండా మనం ఏం చేస్తున్నాము, ఒక దీంట్లో ఇంతే, దీన్ని మించి ఊడరా కొలుస్తాడు. ఈ రోజు ఈ పండగకి నేను 2 పూట్ల ఏం తినలా, రాత్రికి కొద్దిగా అంత అన్నం తీసుకున్నాము, లేదా అంత టిఫిన్ చేసిన, ఈ పండు తిని పాలు తాగినాను, ఇట్లా ఉండిపోయినా. దీనికి మించి ఎవరు దేవుడి దగ్గర భక్తి, ఇట్లాంటే కదా మనం భక్తి అని చూపించున్నారు. భక్తి అనగా ఏదిరా అంటే భక్తి, క్రియ, యోగం, నెక్స్ట్ జ్ఞానం అంటాడు. ఈ ఒక్కొక్క దానికి తిరిగి 4 డివైడ్ అవుతుంది. దాంట్లో 13వ స్టేజ్లోని భక్తినే భక్తి అంటాడు దేవుడు. దానిపైనే ఆయన స్వామి 6వ తిరుమురైలో జ్ఞాన సరిగే అనేసి 28 అంతాది పద్యాలు రాసుంటాడు. అది ఎవరంటే 13వ స్టేజ్లో ఆ భక్తి జ్ఞాన భక్తి అంటారు దాన్ని. మామూలు భక్తి కాదు. భక్తిలో రకాలు ఏదంటే మామూలు భక్తి, క్రియాభక్తి, యోగ భక్తి, జ్ఞాన భక్తి. ఆ జ్ఞాన భక్తిలో ఉండే భక్తియే భక్తి, నిజమైన భక్తి అంటారు. ఆ జ్ఞాన భక్తి కోసం, ఎందుకంటే దేవుడు అట్లే 16వ స్టేజ్లో ఉన్నాడు అంటాడు. అగవల్లోనే వస్తుంది. ఇంకా మనం అంత దూరం పోలా. ఈ 2 நிலை இது என உணர்ந்து பூரண சுகமாய் అమర్ద పేరొళియే ఏదో అంటాడు అనమాట. అరుట్పెరుంజోది అంటాడు. ఏంటంటే ఈ 2 நிலை అంట 16వ స్టేజ్. 16వ స్టేజ్ ఏదంటే జ్ఞానంలో జ్ఞానము. ఆ జ్ఞానంలో హాయిగా ఆయన కూర్చొని హాయిగా ఉన్నాడు అటని అంటాడు అనమాట. ఆ 16వ స్టేజ్ని మనం కనుక్కొని ఆ 13వ స్టేజ్ ప్రకారం మనం భక్తి గాని చేసినామంటే మనకు ఆటోమేటిక్గా ఆయన అన్ని రకాల సంతోషాన్ని కలిగిస్తూ అమరత్వాన్ని కూడా ఇచ్చి హాయిగా ఉండరా, నువ్వు ఏం కావాలంటే అది చేయరా అంటాడు. ఇక్కడ
మనం పలు కోరికలను దైవం ముందు విన్నవిస్తాము, మన కోరికలు అన్నీ తీరదు. అట్లే మన కోరని విషయంలో మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. మనము కోరకున్నా మనకు లభించు కష్టసుఖములు దైవ ప్రాప్తి అని, విధి అని అనుకుంటూ మనము జీవితంలో గడుపుతున్నాము. ఇక్కడ స్వామివారు సంతోషంతో నేను కోరిన కోరికలను ప్రేమతో తీర్చు ఓ దైవమా అని అంటున్నారు. సంతోషము అన్నది ఎప్పుడు వస్తుంది? మనం ఈ భూ ప్రపంచంలో ఎన్నో విషయములను సంతోషపరచు విషయంగా అనుకునుచున్నాము, కానీ ఇవన్నీ మిథ్య. ఒక 4 రోజులు ముందు ఏ సంతోషమును మనం అనుభవించినాము అని ఇప్పుడు రికలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు అదే సంతోషమును పొందలేము. కావున నిజమైన సంతోషం అన్నది ఏమనగా దైవం ఒక్కటే అనియు, ఆ దైవం మనలో ఉండి మనల్ని నడిపిస్తున్నదనియు, ఆ దైవం ప్రకృతిలో బాహ్యంగా ప్రతి జీవిలోనూ వస్తువుల్లో నిండి ఉన్నదనియు గ్రహించి ఆ బాహ్య జీవులు సంతోషించినట్లు మనము సేవ చేయడమే. అట్టి సంతోషమును పొందిన నేను నా మనస్సు ద్వారా ఏ కోరిక కోరినా ఆ అరుట్పెరుం జ్యోతి దైవము వెంటనే ప్రేమతో వసుకుచున్నది అని స్వామివారు ఉద్ఘాటిస్తున్నారు అంటాడు. ఇది టోటల్ గా ఆ 2 లైన్లకు భావం. తర్వాత எம்மையும் என்னை விட்டு இறையும் பிரியாது అమ్మై అప్పనమాం అరుట్పెరుం జ్యోతి. నన్ను నాలోని దేవుణ్ణి అంటే చిత్సభా దేవుణ్ణి ఇద్దరిని అమ్మాయి అప్పనమా వదిలిపోకుండా నాకు తల్లిదండ్రిగా ఉండి నన్ను నడిపిస్తున్నది. నా లోపలే నా దైవము నన్ను నడిపిస్తున్నది. ఈ భావన రావాల మనకు. ఏమరా మనమే ఎందుకురా అంటే మనమే దేవుడని ఇంకా గ్రహించలేదు మనము. ఇక్కడ అదే ఆ డౌట్ వస్తుంది అందరికి. మనమే దేవుడు అన్నప్పుడు ఈ దేవుడు ఏంది నన్ను గ్రహింపజేసేది ఏమనేసి మనమే దేవుడిని గ్రహించలేదు కాబట్టి నాకు తల్లిదండ్రిగా ఉండి కూడా నువ్వు నన్ను నడిపిస్తున్నావు అంటాడు. ఇక్కడ ఎమ్మయం అని ప్రారంభించున్నది అనగా ఇహ పరము అని అర్థము. ఎమ్మయ్యం అంటే 2, ఇహము పరము. ఆ రెండిట్లోనూ కూడా దైవం ప్రతి జీవియందు మనతోనే ఉన్నది. మనము ఆ విషయమును గ్రహించక నేను వేరు దైవం వేరు అని అనుకొని నేను అనగా దేహము మనస్సు అని అనుకొనుచున్నాము. కానీ మనంలోని ప్రాణము దైవము అన్నది గ్రహించలేకపోతున్నాము. మొదటి స్వామి ప్రతి దీంట్లోనే ఇదే చెప్తున్నారు, ప్రాణము ప్రాణము అనేది చెప్తున్నారు. కానీ మనం అనుకునేది మనస్సు దేహము అట్లనే దీంట్లోనే మనము ఉన్నాము. ఇక్కడ మనము ఈ శరీరంలో ఉన్న శరీరమును వీడినా మనకు ఎల్లప్పుడూ అన్ని జన్మలకు తోడై ఉన్నవాడు భగవంతుడు. ఆ భగవంతుడు నన్ను ఎన్నడూ వీడక నా తోడుగా ఇహ పరములలో నిలచి తల్లిదండ్రుల వలె నాకు ప్రేమను పంచుచున్నాడు అట్లని అంటున్నాడు అనమాట. ఇప్పుడు ఇంకోటి అండి, దీంట్లో బాగా ఈత తెలిసి బాగా బావుల్లో నదుల్లో స్నానం చేసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. మనం నీళ్లలో మునిగిన తర్వాత మనకు నీరు మన తలకు పైన ఉంటది, కాళ్ళ కింద ఉంటది, మన చుట్టూ ఉంటది, అన్ని ఎట్లా ఉంటుందో ఆ రకంగా మనము ఇహంలో గాని పరంలో గాని దేహంతో ఉన్నా గాని దేహం లేకపోయినా గాని మనము దేవుని లోపలనే ఇమిడి ఉంటాము. మనము దేవుణ్ణి వదిలి బయట పోయే క్వశ్చనే లేదు. మనల్ని చుట్టూ మనల్ని నిండుగా కప్పి ఉన్నది దేవుడే, చూసుకునేది దేవుడే, మనకు సంతోషాన్ని ఇచ్చేది దేవుడే, దుఃఖాన్ని ఇచ్చేది దేవుడే. ఈ రకంగా మన చుట్టూ ఆయన ఉన్నాడు. ఆయన్ని మించి మనం పోము కూడా. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం ఆయనది అన్నప్పుడు, ఈ విశ్వం మొత్తం ఆయనది అన్నప్పుడు ఇంకా మనం దాన్ని వదిలి ఎక్కడ పోలేము కదా. కాబట్టి ఎప్పుడు మనకు దేవుడు మనతో ఉంటాడు, మన దేవుళ్ళలోనే నిండి ఉన్నాము అనే భావన మనం తెచ్చుకున్నామంటే మనం దానికన్నా సంతోషము అంటే తృప్తి, భయము మొదట పోతుంది అనమాట. ఆ భయం లేకుండా జాలీగా ఉండొచ్చు. ఇది ఈ రకంగా ఈ ఉదాహరణ కూడా మీరు కొద్దిగా ఆలోచించండి. నీళ్లలో మునిగినప్పుడు తలకు పైన నీళ్లుంటది, కాళ్ళ క్రింద నీళ్లుంటది, మన చుట్టూ నీళ్లుంటది. ఈ రకంగా
బావిలో మనం మునిగినప్పుడు ఎలా ఉంటామో ఈ ప్రపంచంలో ఈ దేహము ఉన్నా లేకపోయినా మనము ఈ ప్రపంచం లోపలనే ఉంటాము. ఈ ప్రపంచం లోపలనే ఉండి దైవము మనల్ని, అంటే ఈ ప్రపంచం అనగా దైవమే, దైవమే మనల్ని తనతో ఉంచుకొని కాపాడుతూ ఉంటది. కాబట్టి ఇటువంటి భావన మనం తెచ్చుకోవాలి. తర్వాత பிரிவுற்று அறியா பெரும்பொருளா ఎన్ அறிவுக்கு அறிவா మరుపెరుంజోది. ఓ దేవా, నీవు నాతో బ్రహ్మజ్ఞానంగా నన్ను వీడలేని స్థితిలో నన్ను కలిసి ఉన్నావు. ఇప్పుడు ఇంత మాత్రం మనము కొద్దిగా జ్ఞానం తెచ్చుకుని ఉన్నాము అట్లంటే ఆ దైవం మనలో ఉండి నడిపించేదాని వల్లనే ఆ జ్ఞానం కూడా మనకు వచ్చింది. లేకపోతే ఈ జ్ఞానం కూడా మనకు వంటపట్టదు. ఇప్పుడు ఎవరన్నా ఇంకా ఈ రకంగా రాని వాళ్ళకి, అంటే ఈ విషయాలు తెలుసుకోవాలా, దైవం గురించి తెలుసుకోవాలా అని కాకుండా మామూలుగా అవంతా లేదు పోరా అంటేనే వాళ్ళ దగ్గర పోయే వాళ్ళ దగ్గర మీరు కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు అంత ఈజీగా కన్విన్స్ కారు. ఎందుకంటే వాళ్లకు దేవుడిని వెతికే జ్ఞానం వరకు వాళ్ళు ఇంకా ప్రయాణం స్టార్ట్ కాల. వాళ్ళకి ఆ ప్రయాణం స్టార్ట్ అయ్యే రోజు వాళ్ళకై ఒక రోజు వస్తుంది. అంతవరకు వాళ్ళు దీనంతా కూడా నమ్మరు, దీనికి రారు. కాబట్టి ఆ జ్ఞానముగా నువ్వే నాకు ఉన్నావు అట్లనే ఒక భావన కూడా మనం తెచ్చుకోవాలి. నీవు నేను ఎల్లప్పటికీ కలిసే ఉందుము. ఎందుకనగా నాలోనే నీవున్నావు, నీవు ఎక్కడో బాహ్యమున లేవు. ఈ భావన మనకు కంటిన్యూగా రావాలి. ఎన్నోసార్లు నేను చెప్పినాను, కృష్ణుడు అర్జునుడు వాళ్ళ సంవాదంలో ఒకసారి అంటాడు, కృష్ణుడు అంటాడు, అర్జున నీకు నాకు పలు జన్మలైనాయి, కానీ ఎందుకంటే వాళ్ళు నరనారాయణులు అంటారు కదా, ఆ రకంగా పలు జన్మలు అయినాయి, కానీ నీకు ఒకటి కూడా గుర్తులే ఈ జన్మ తప్ప, కానీ నాకు ప్రతి జన్మ గుర్తుంది అంటాడు. ఆ రకంగా ఆ జ్ఞానము ఆయనకు అక్కడ ఉండింది. ఆ జ్ఞానం మనం సంపాదించుకోవాలా అట్లనేది ఇక్కడ మన వల్లలార్ గారి ఉవాచ. ఏమరా అంటే మనం కానీ ఆ స్టేజ్కి అట్లా పోయినామంటే మనం మొదటి నుండి తీసుకున్న ఇవన్నీ కూడా మనకు గుర్తొస్తుంది అనమాట. మన జన్మలంతా గుర్తొస్తుంది. మనము నెక్స్ట్ పొందవలసింది ఏమి, చేయవలసింది ఏమనేది తెలుస్తుంది. దానికి కావలసిన పరిశ్రమ కూడా మనం చేసేదానికి ఆ ధైర్యము వస్తుంది. దానికి ఉపక్రమిస్తాము. దానిపైన మనము ఇది పొందగలము. స్వామి మాత్రం చెప్పేశాడు, ఎవరిని వదిలేదురా, అందరూ ఈ లెవెల్కి రావాల్సిందే, వచ్చేంత వరకు నేను వదలను అన్నాడు. కాబట్టి ఈ రోజు కొద్దిమందే ఉన్నాం మనం దాన్ని, కానీ రేపు కానీ ఇదే నాకు 35 ఏళ్లుగా నాకు అనుభవం సన్మార్గంలో, వడలూరు వెళ్ళేది, అగబల్ చూసుకునేది ఇవన్నీ. కానీ నేను 35 ఏళ్లకు ముందు నేను స్టార్ట్ చేసినప్పుడు ఉన్న ఈ సన్మార్గం యొక్క దారి పలుమందికి తెలియదు అప్పట్లో. ఇప్పుడు చాలా మంది ఎక్కువగా దీన్ని లైక్ చేస్తున్నారు, దీన్ని ఫాలో అవుతున్నారు. కొద్దిగా ఇది ప్రబలమవుతా ఉంది. ఇది ఇంకా కూడా టోటల్ గా ప్రపంచం మొత్తానికి వస్తుంది. మనం దీనిపైన మనం కానీ ఇంకా రీసెర్చ్ చేసినామంటే చాలా ఉన్నాయి విషయాలు. ఈవెన్ మన ఖురాన్ లో కూడా ఏదో ఒక ఇది ఉందంట, అదేమనంటే కొద్ది ఏళ్ల తర్వాత కాల్ ఆఫ్ ప్రేయర్ మాత్రం ఉంటుంది, కానీ ఒక్కరు కూడా రారు నమాజ్ చేయడానికి. అట్లనే అది అంత్య పీరియడ్ అట్టనట్టు వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. అది చెప్పిందే కానీ నేను కూడా అది చూడలా. ఈ రకంగా అన్ని మతములు మౌనము సాధించినాయి, అన్ని మూసుకున్నాయి అంటాడు స్వామి. మన ఆరాం తిరుమరాయిలో అన్ని మతములు ఆ ఘోషలంతా కూడా వినపడడం మానేసింది. ఆ సౌండ్ ఏమీ లేదు ఇప్పుడు అట్లంటారు స్వామి గారు. అందరూ ఏమనంటే సన్మార్గం వైపుకు వచ్చేస్తారు. అటువంటప్పుడు ఈ మతముల ఘోష, మతముల సౌండ్ ఏది కూడా వినిపించదు. కానీ ఇది జరిగేదానికి ఏమరంటే చాలా ఏళ్ళు పడుతుంది. ఇప్పటికీ ఒక 20-30 ఏళ్లలో బాగా ఇది బాగా సన్మార్గం పెరిగింది, ఇంకా కూడా పెరుగుతా ఉంది. రాను ఇంకా కూడా బాగా పైకి వచ్చే పరిస్థితి ఉందన్నమాట. కాబట్టి
ఇదే ఆ రకంగా చూసుకున్నప్పుడు మనము ఈ లెవెల్లో ఈ లైన్ లో పోయేది కూడా చాలా మంచిది. మనం కొంచెం అడ్వాన్స్ గా ఉన్నాము అనేసి తృప్తిపడండి అందరూ. ఓ దేవా, నీవు నాలో జ్ఞానముగా నన్ను వీడలేని స్థితిలో నన్ను కలిసి ఉన్నావు. నీవు నేను ఎల్లప్పటికీ కలిసే ఉందుము. ఎందుకనగా నాలోనే నీవు ఉన్నావు, నీవు ఎక్కడో బాహ్యంన లేవు. మానవుడు దేవుడు ప్రపంచమంతా నిండి ఉన్న విషయం తెలుసుకున్నాడు గాని తనలో ఉన్నాడనే విషయం ఇంకా అర్థం చేసుకొని లేకున్నాడు. ఇది ఈ యొక్క శ్లోకము. తర్వాత జాతిயும் మదముం, ఈనాటికి కావాల్సింది ఇదే అనమాట. జాతిயும் మదముం సమయముం కాణ ఆది అనాదియాం అరుట్పెరుం జ్యోతి. జాతి, మతము, మార్గములు ఇవన్నీ కూడా దేవుణ్ణి కరెక్ట్ గా చూడలేదు అంటాడు. ఉదాహరణ ఇంత ముందు కూడా ఎన్నోసార్లు చెప్పిన, ఇప్పుడు ఒకే సూర్యుడు, అమెరికాలో ఇదే సూర్యుడు, లండన్ లో ఇదే సూర్యుడు, జపాన్ లో అదే సూర్యుడు, ఆస్ట్రేలియాలో అదే సూర్యుడు, ఇట్లా ఉన్న ఇండియాలో అదే సూర్యుడు. పేర్లు భాషల ప్రకారం మారింది కానీ ఒక్కొక్క మతస్థుడు ఒక్కొక్క దేవుణ్ణి పెట్టుకున్నట్టు ఇది మా సూర్యుడు అట్లని క్రిస్టియన్, ఇది మా సూర్యుడిని ఇస్లాము, ఇది మా సూర్యుడిని హిందువు. ఈ రకంగా మనం కొట్లాడలేదు కదా, మా దేవుడు మా దేవుడు మా దేవుడు అనేసి. కానీ సూర్యుడిని నువ్వు కామన్ గా ఒప్పుకున్నంత వరకు దేవుణ్ణి మాత్రం ఎందుకు ఒప్పుకోకుండా పోతున్నాము అంటే ఆ మతాభిమానాన్ని ఆ రకంగా వెర్రిగా మార్చున్నారనమాట మత పెద్దలు. మత అభిమానం వేరే, మత వెర్రి వేరే. అరే సూర్యుడు ఒకడే ఉన్నప్పుడు అది ఇన్ని దేశాల్లో ఇన్ని ఖండాల్లో ఒకటే అనేసి అందరూ అనుకుని భాషల్లో పేర్లు మారుతున్నాయి అనేది మాత్రం తెలిసినప్పుడు నా దేవుడు వేరే నీ దేవుడు వేరే అనేసి దేవుణ్ణి మాత్రం అది ఎట్లా చేస్తావు నువ్వు? ఈనాటి మత కల్లోలానికి కారణం కూడా అటువంటిదే. ఇప్పుడు ఇజ్రాయెల్ వర్సెస్ గాజా జరుగుతూ ఉంది కదా, ఇట్లాంటిదంతా కూడా ఇవన్నీ మొదట ఆయన స్వామి హేట్ చేస్తాడు. ఎందుకు అర్థం చేసుకోకుండా ఉండారు అట్లనేసి. నిజంగా అదే ఇంతకుముందు మనము ఇది ఉపదేశంలో చెప్పాము కదా, నిజంగానే అంటే ఒక్కొక్క మతస్థునికి ఒక్కొక్క రకమైన ఇవి ఉంటాయన్నమాట, ముద్రలు కానీ ఒక ఇది అంటే ఏమరా అంటే ఈ రకంగా ధరించాలా, ఒక ఆభరణం కానీ ఇంకోటి కానీ ఏది కానీ అంటే ఒక ఇది ఉంటుంది. ఆ రకంగా ఆయన దాంట్లో అంటాడు కదా, నిజంగా దేవుడు ముక్కుకి చెవులకి ఆవరణం తగిలించాలా, అది కంపల్సరీ ఒక మతంలో చెప్పినట్టుగా అని చెప్పి ఉంటే దేవుడు రంధ్రాన్ని వేసే పంపించుంటాడు అనేసి. కొంతమంది అంగాన్ని ఇది చేస్తున్నారు అనమాట, జస్ట్ ఇస్లాంలో కూడా సున్నత్ చేస్తున్నారు కదా. ఇట్లాంటివన్నీ ఏం దేవుడు పంపించేటప్పుడు మామూలుగా చేసే పంపించవచ్చు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏ మత పెద్దలు వాళ్ళ ఇష్టానికి వాళ్ళ కాలమాన పరిస్థితులను బట్టి ఆ దేశం యొక్క నైసర్గిక స్వరూపమును బట్టి వాళ్ళ యొక్క సేఫ్టీని బట్టి ఇట్లంతా నిలువు నామం వేస్తామో అడ్డనామం వేస్తామో అట్లా. ఏ దేవుడి శరీరమే లేదన్నప్పుడు నామాలు ఇవి విభూతులు యాడ నుండి పూసుకుంటాయి? అవన్నీ లేవు. ఏమరా అంటే నేను ఈ మతానికి సంబంధించిన వాడిని అని మనం బయట చెప్పుకునే దానికోసం ఈ రకంగా అంతా చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ దేవుడు విధించినవి కావు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనము పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉంటే చాలు. మనం ఏం దాన్నంతా ఎవరిని మనము సరిదిద్దలేము, లేకపోతే మంచి చెప్పొచ్చు అంతవరకే. కాబట్టి అది మన పని కాదు. మనము వాటిని పాటించేది కావాల్సి ఉంటే అటువంటివి పెద్దగా లెక్కలోకి తీసుకోకుండా ఉండొచ్చు, ఈ పని చేయొచ్చు. కాబట్టి జాతులు, మతములు, మార్గములు అన్నీ దేవుడు మానవులను సృష్టించి వారికి అత్యల్ప జ్ఞానం కలిగిన తర్వాతనే ఏర్పడినది. సృష్టిలో మొదట్లో ఇవన్నీ తెలియదు. అప్పుడేమరంటే ఈవెన్ బట్టలు కూడా కట్ల ఆదికాలం మనుషులు. తర్వాత అట్లా ఏమరా అంటే వాళ్ళకు కొద్దిగా నాలెడ్జ్ వచ్చినప్పుడు ఏదో చెట్ల ఆకులు అవి ఇవి కట్టుకుంటా ఉన్నారు, వేటాడి తింటా ఉన్నారు. ఇప్పుడు రాను ఏమైంది,
వేటాడి తినేది, ఇంకో జీవిని ఎందుకు తినేది అనే పరిస్థితి మనం ఇప్పుడు వచ్చున్నాము. కానీ అప్పట్లో వాళ్ళకి వ్యవసాయం రాదు, బతికేదానికి వేటాడే తిన్నారు. ఆ తర్వాత జ్ఞానం వచ్చాక కొద్దిగా అన్ని ఆ రకంగానే ఈ మతాలంతా కూడా కొద్దిగా జ్ఞానం వచ్చినప్పుడే సృష్టించబడ్డాయి. మతాలు సృష్టించే మనిషే గాని దేవుడు కాదు. ఇది ఇటువంటివన్నీ మనము కొద్దిగా మన ఆలోచనలో పెట్టుకోవాలి. ఇవన్నీ దేవుడు సృష్టించినవి కావు. ఈ భూ ప్రపంచంలో మన భారతదేశంలో తప్ప వేరే ఎక్కడ జాతి వ్యత్యాసము లేదు. వేర్వేరు మతములు వారి కాలమాన దేశ భాషా ప్రవృత్తుల మేరకు ఏర్పడినది కానీ అక్కడంతా జాతులు లేవు. కానీ భారతదేశ దురదృష్టము, ఇక్కడ ఒకే మతములో పలు జాతులు, వాటి వలన విద్వేషములు కలుగుచున్నది. మన దీంట్లో ఎన్ని జాతులు ఉన్నాయి, అన్ని స్టేట్స్లో అన్ని భాషల్లో కూడా హిందూ మతంలో జాతులు ఎక్కువగా ఉన్నాయి. దీంట్లో ఏమనంటే మా జాతి గొప్ప, మీ జాతి గొప్ప, జాతిని చూసి పెళ్లిళ్ళు జరుగుతాయి, జాతిని చూస్తే వాళ్ళ నడవడికలు ఇట్లా చేయాలా అట్లా చేయాలి, శాస్త్రములు అవి ఇవి కూడా పాటిస్తున్నారు. ఈ జాతుల వలన ఎక్కువ తక్కువ విభేదములు కలుగుతూ మానవుల్లో కలహములు విద్వేషములు కలుగుచున్నవి. దేవుని ముందు అందరూ సమానము అయినా ఇంకా కూడా ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. ఇంతకు ముందు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఒక గుడి లోపల అలౌ చేయలేదు, ఆయన కోవింద్ ఉన్నారు చూడండి ఆయన్ని. ఇప్పుడు ముర్ము గారిని కూడా ఒరిస్సాలో ఎక్కడో ఒక గుడిలో లోపల అలౌ చేయకుండా బయటనే నిలబెట్టారు. ఇట్లా ఉంది పరిస్థితి ఇంకా కూడా. ఇవన్నీ స్వామి హేట్ చేస్తున్నాడు. దేవుని ముందర అందరూ సమానం రా. హైయెస్ట్ జాతి వాడైనా లోయెస్ట్ జాతి వాడైనా తల్లి కడుపులో ఉండేది 10 నెలలే. బ్లడ్ గ్రూప్స్ అందరిలో ఉన్నట్టే వాళ్ళల్లోనూ ఉన్నాయి. పుట్టిన ప్రతి పాప క్యార్మనే ఏడుస్తుంది, పాలు పడితే దానికి పాలు తాగి నిద్ర వస్తుంది. అది ఎవరైనా సరే, అది పెరిగే సిస్టము విధానము. అంటే ఆ తల్లిదండ్రుల యొక్క వెల్ఫేర్ ని బట్టి వాళ్లకు కొద్దిగా ఫుడ్ లో డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ ఆహారంలో మిగతా అన్ని ఒకటే కదా. అటువంటిప్పుడు ఎందుకు వేరేగా మీరు ఒకరికొకరు కొట్టుకుంటా ఉన్నారు? నేను పెద్ద నువ్వు చిన్న అనేసి ఎందుకు చేస్తున్నారు అట్లనేసి దేవుడే ప్రశ్నిస్తున్నాడు. కానీ మన అహంకారం ఒప్పుకోవడం లేదు. హయ్యెస్ట్ జాతి వాళ్ళ యొక్క అహంకారం ఒప్పుకోవడం లేదు. దానిపైన ఇంకా కూడా ఎంత చూడండి, ఫస్ట్ సిటిజన్ ని కూడా లోపల అలౌ చేయము అట్లానే పరిస్థితుల్లో మన దేశం ఉంటే ఈ దేశాన్ని బాగుపరిచేవాడు ఎవడు? ఈ జాతుల వలన ఎక్కడ తక్కువ విభేదం, ఎక్కువ తక్కువ విభేదములు, మానవుల్లో కలహములు విద్వేషములు కలుగుతున్నాయి. దేవుని ముందు అందరూ సమానం అయినా ఇప్పుడు కూడా కొన్ని జాతుల వారికి ఆలయ ప్రవేశము నిషేధముగా ఉన్నది. కానీ ఎంత ఉన్నతమైన జాతిగా మతముగా చెప్పుకునేవారు కూడా దైవమును పూర్తిగా కనుగొనలేదు. ఈ శాస్త్రం అంతా కూడా రాసినవాడు ఎవరు అంటే వాడు కొంచెం హై లెవెల్లో ఉన్నవాడుగానే. కానీ వాళ్ళు చెప్తున్నారు, రాసిన వ్యాస భగవానుడు, వాల్మీకి వీళ్ళంతా కూడా ఏమరా అంటే తక్కువ జాతి వాళ్ళే అనుకుంటా చెప్తారా వాళ్ళు, మేమే ఆలయ ప్రవేశానికి నిషిద్ధం మాకు అనేసి ఎక్కడైనా రాసి ఉన్నారా వాళ్ళు? కానీ ఇట్లా ఈ నిషిద్ధములు ఇటువంటివంతా పెట్టి మన మతమును ఇప్పుడు ఇండియాలో ఎక్కువగా మామడన్స్ అండ్ క్రిస్టియన్స్ పెరిగేదానికి కారణం ఏంటంటే ఈ జాతి విద్వేషమే. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు ఇంతకుముందు, ఇప్పుడు లేడు, ఈజ్ నో మోర్. ఆయన చెప్తున్నాడు, ఏం సార్ మేమంతా మా తాత ముత్తాతల కాలంలో మాలా మాదిగో సార్, అప్పటి పరిస్థితుల్లో ఆ దీంట్లో మతం మారినాం మేము అంటాడు. ఇప్పుడు కూడా అట్లా మతం మారుతా ఉన్నారు. అయ్యో ఆ పాపులేషన్ పెరిగిపోతా ఉంది అనేసి కొట్టుకుంటా ఉన్నాం. కానీ మన దీంట్లో మన యొక్క మతంలో ఉండే పరిస్థితుల్ని మనము ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్నంతా సరిదిద్ది అందరినీ మనము ఇది చేసుకోవాలనే ఇది మాత్రం ఏ ఒక్క పెద్ద వీళ్ళు ఉన్నారన్నమాట, ఎవరు ఆచార్యులు వీళ్ళు ఉన్నారు కదా, పెద్ద పీఠాధిపతులు వాళ్ళకు ఒక్కరికి కూడా ఇంతవరకు చీమ కుట్టినట్లేదు.
ఏమరా వాళ్ళంతా వేరే మతాలు మారుతున్నారు, మన మతం తగ్గిపోతా ఉంది, ఇట్లా ఈ రకంగా ఉంది, దీంట్లో మనం సవరిస్తాము, కొన్ని దీన్ని ప్రచారం చేస్తాము, అవంతా లేదు అనేసి అట్లనేసి ఒక్కరు కూడా దాన్ని ఆచార్యపీఠంలో ఉంటారు, లేకపోతే పల్లకిల్లో వస్తారు పోతారు, ఇది చేస్తారు, అంతేగాని వాళ్ళ ఎవ్వరికి కూడా చీమ కుట్టినట్టు లేదు. ఇది బాగుపడే పరిస్థితి కూడా లేదన్నమాట. ఈ మతం ఏమవుతుందో నిజంగానే కొద్దిగా అభిమానం ఉండే, ఎందుకంటే ఆ మతంలో పుట్టేసినాం మనం. ఆ మతంలో పుట్టి మనకే కొద్దిగా భయం వేస్తుంది, ఈ మతం ఉంటుందా అట్లని. కానీ వాళ్ళు పెద్దోళ్ళు హాయిగా వాళ్ళు కూర్చొని దీని గురించి దాని గురించి బాధ లేకుండా వాళ్ళు ఉన్నారు. ఈ మతములకు జాతులకంతా దైవము అతీతంగా ఉన్నది, మరియు దైవము సృష్టికి ముందు కూడా ఉన్నది, అది అనాది అయినది. అన్ని మతముల వారు, జాతుల కులముల వారు తాము చేయు పూజల ద్వారానే దేవుని కనుగొనగలము, ఇతర మతముల వారి వలన కాదు అన్నట్లు తమ వారిని తమకన్నా గొప్పవారు లేరని ఒక అహంభావ ధోరణిలో ఉపదేశించి లేదా బోధించి పెట్టి ఉన్నారు. ఏరా అంటే మీరు ఏ మతస్థులు కలిగినా పోండి, ఈ రకంగానే మనం పూజ చేయాలి, ఈ రకమైన పూజ దేవుడికి అందుతుంది, వేరే మతస్థులు చేసే పూజ వల్ల దేవుడికి అందదు అట్లానంతా ప్రచారం చేసి తన మతం మీద అభిమానాన్ని వాళ్ళకి పెంచుతున్నారు. ఆ రకంగా పెంచేదాని వల్ల వాడు ఏమంటే వాడికి హ్యుమానిటీ తగ్గిపోతా ఉంది, అందరూ మా ఒకటే అనే సోదర భావం లేకుండా పోతా ఉంది. మా మతం గొప్ప, మీ మతం గొప్ప కాదు కాబట్టి మా మతంలోనే అని. మీరు యూట్యూబ్లో ఆడాడ చూడండి, ఎట్లా ఒక్కొక్కరు మాట్లాడుకుంటా ఉన్నారు వేరే మతస్థులు ఇంకొక మతస్థుల్ని. కాబట్టి ఇవన్నీ జరిగేదని కారణం ఏమనంటే ఈ మతము జాతుల విద్వేషములు మాత్రమే. ఇవన్నీ దేవుడి సృష్టి కాదు, ఇంక్లూడింగ్ మార్గములు కూడా అంతే. ఆయా మతాల్లో మార్గాలు ఉన్నాయి, ఒక్కొక్క మార్గాలు కూడా అంతే అన్నమాట. మా మార్గము మా గురువే గొప్ప అయినాడు, ఇంకో గురువు అంతా వేస్ట్. అట్లని ఇట్లాంటివన్నీ ఎక్కువగా ప్రబలి ఉన్నది. ఇప్పుడు ఒక్కొక్కరు ఈవెన్ అదే మెడిటేషన్ ఇటువంటి చేయించే వాళ్ళు కూడా మా గ్రూప్ బెస్ట్, ఇంకో గ్రూప్ అంతగా పెద్ద ఇది లేదు, ఈ పరిస్థితిలోనే ఉందన్నమాట. అది జాతుల మతంలో విద్వేషంతో పాటు మార్గంలో విద్వేషంలో కూడా ఎక్కువ అవుతా ఉన్నాయి. వారి బోధనలను వ్యతిరేకించిన వారిని ద్వేషించి కొన్ని అరాజకములు కూడా సృష్టించున్నారు. శాస్త్ర సాంప్రదాయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ మానవత్వానికి ఎటువంటి ప్రాధాన్యము ఇచ్చేది లేదు. సహోదర బంధానికి కానీ మానవత్వానికి కానీ ఎటువంటి ఇది ఇచ్చేది లేదు. నన్ను ఇట్లన్నావా, ఈ మతాన్ని ఇట్లన్నావా, ఈ జాతిని ఇట్లన్నావా, అట్లా నేను చంపుతాను, కొడతాను, కాళ్ళు తీస్తాను, చేతులు తీస్తాను అంటాడు. కానీ ఈ సాంప్రదాయాలని అంత ఎక్కువగా పెంచి పోషిస్తున్నారు మతాధిపతులు. దేవుని కనుగొనే పద్ధతి మాత్రము ఎవ్వరూ చెప్పడం లేదు. తమకు జరిగిపోతా ఉంది, నెయ్యి ప్రసాదాలతో జరిగిపోతా ఉంది, అందరికీ హాయిగా తింటా ఉన్నారు, కూర్చుంటా ఉన్నారు, ఏదో 4 కథల రూపంలో చదువుకుంటా ఉన్నారు, మంత్రోచ్చారణ అనే పేరుతో ఏదో ఒకటి చేస్తున్నారు. ఇవన్నీ చేసుకుంటా హాయిగా ఉన్నారు. కానీ సంఘం గురించి, ఈ ప్రజల గురించి, వాళ్ళల్లో మానవత్వాన్ని పెంపొందిస్తాము అనే దాని గురించి కానీ, లేదా దైవాన్ని ఎలా మనము దైవాన్ని కనుక్కోవాలనే దానిపైన కానీ ఎవ్వరికి ఎటువంటి ఇంట్రెస్ట్ కానీ ఏమీ లేదు. ఆ రకంగా బోధనలు మనకు జరగడం లేదు. ఆది అంతం లేని అరుట్పిరి జ్యోతిని దర్శించి మనము సిద్ధి పొందుట ఎట్లు అనినా దయా ప్రేమ కలిగి శుద్ధ సన్మార్గ సత్విచారం చేసిన తప్ప మనము ఆ దేవుని పొందలేము. దీనికి జాతి మత సాంప్రదాయం శాస్త్రములు కానీ అక్కరలేదు. ఇది ఈ శ్లోకం యొక్క ఇదనమాట. ఆది అంతం లేని అరుట్పిరి జ్యోతిని దర్శించి మనము సిద్ధి పొందుట ఎట్లు అనినా దయా ప్రేమ కలిగి శుద్ధ సన్మార్గ సత్విచారం చేసిన తప్ప మనము ఆ దేవుని పొందలేము. దీనికి జాతి మత సాంప్రదాయములు శాస్త్రములు గాని అక్కరలేదు.